హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కనెక్ట్ వైరల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్ కర్నూలు రిక్రూట్మెంట్ గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. డీటెయిల్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, చూడండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, డౌట్స్ క్లియర్ చేస్తాను. డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్ కర్నూలు నుంచి మనకు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ బేసిస్ మీద వేరియస్ డిపార్ట్మెంట్స్ నుండి వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ మరియు క్వాలిఫికేషన్స్ ఈ అఫీషియల్ నోటిఫికేషన్ లింక్ ద్వారా తెలుసుకోబోతున్నాం. నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉందండి. ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్ని క్విక్గా కవర్ చేయబోతున్నాం. ఫస్ట్, ఈ నోటిఫికేషన్ ఓపెన్ చేయగానే ఇంట్రడక్షన్ ఉంటుంది. ఫర్ ది ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్, మీరు అప్లై చేసుకోవడానికి మీకు అఫీషియల్ వెబ్సైట్ కూడా మెన్షన్ చేశారు. మీకు అదర్ డీటెయిల్స్ ఆర్ ఫర్దర్ క్లారిఫికేషన్స్ కావాలి లేదా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ టైం టు టైం మన ఛానల్ కనెక్ట్ వైరల్ని చెక్ చేస్తూ ఉండండి. కర్నూలు అండ్ నంద్యాల డిస్ట్రిక్ట్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ పిహెచ్సిస్లో రిక్రూట్మెంట్ కొరకు ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆఫ్లైన్లో అప్లై చేసుకోవడానికి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి. సో దీనికి ఫర్దర్ క్లారిఫికేషన్ మనం అఫీషియల్ నోటిఫికేషన్లో తెలుసుకోబోతున్నాం. ఇక్కడ మనకి బేసిక్ అవుట్లైన్ ఇచ్చారు. ఫస్ట్ మెన్షన్ చేసింది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ బేసిస్ మీద కర్నూలు అండ్ నంద్యాల డిస్ట్రిక్ట్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో వేకెన్సీస్ చూపించారండి. ఇక వేకెన్సీస్ విషయానికి వస్తే ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2, ఇది కాంట్రాక్ట్ బేసిస్ జాబ్. ఇది ఫ్రెషర్స్కి ఇచ్చారు. మీకు ఇక్కడ 5 వేకెన్సీస్ ఉన్నాయి. వీటిని కేటగిరీ వైజ్గా ఎస్టీ ఉమెన్ కోటి, ఓసీ ఉమెన్ కోటి, బీసీబీ జనరల్ కోటి, ఈడబ్ల్యూఎస్ జనరల్ కోటి, ఎస్సీ జనరల్ కోటి కేటాయించారండి. నెక్స్ట్, ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ FNO, ఇది అవుట్ సోర్సింగ్ బేసిస్ జాబ్. ఇది కూడా ఫ్రెషర్స్కి ఇచ్చారు. మీరు ఇక్కడ ఒక వేకెన్సీ ఉంది. వీటిని కేటగిరీ వైజ్గా ఎస్టీ జనరల్ ఫిమేల్స్కి ఇచ్చారండి. నెక్స్ట్, శానిటరీ అటెండెంట్ కమ్ వాచ్మెన్, ఇది అవుట్ సోర్సింగ్ బేసిస్ జాబ్. ఇది కూడా ఫ్రెషర్స్కి ఇచ్చారు. మీరు ఇక్కడ ఒక వేకెన్సీ ఉంది. వీటిని కేటగిరీ వైజ్గా ఎస్సీ జనరల్కి కేటాయించారు. నెక్స్ట్, మనకి వేకెన్సీస్ ఏదైతే మెన్షన్ చేశారో అవి ఇంక్రీజ్ అయినా అవ్వచ్చు లేదా డిక్రీజ్ అయినా అవ్వచ్చండి, డిపెండింగ్ అపాన్ ది రిక్వైర్మెంట్. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మీరు ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ కర్నూలుకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. 25th మే 10 AM నుండి 28th మే 5 PM వరకు, అంటే 3 days మనకి టైం ఇచ్చారు. సో ఈ పర్టికులర్ డేస్ మధ్యలో మీరు 10:30 AM నుండి 5 PM వరకు బై పర్సన్ ఆర్ రిజిస్టర్ పోస్ట్ ద్వారా అన్ని రిక్వైర్డ్ సర్టిఫికెట్స్తో పాటు మీరు ఆఫీసులో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వైజ్గా చూసినట్లయితే ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2కి 1 year ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్ లేదా 2 years వొకేషనల్ DMLT కోర్స్ అండ్ హ్యావ్ కంప్లీటెడ్ 1 year క్లినికల్ ట్రైనింగ్ ఇన్ సెలెక్టెడ్ గవర్నమెంట్ హాస్పిటల్స్, అంటే ఏరియా హాస్పిటల్స్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ అండ్ టీచింగ్ హాస్పిటల్స్ లాంటివి. ఇటువంటి హాస్పిటల్స్లో క్లినికల్ ట్రైనింగ్ అయి ఉండాలండి. లేదా బోర్డ్ ఆఫ్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సదరన్ రీజియన్ చెన్నైలో 1 year అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ కంప్లీట్ అయినా ఉండాలి. లేదా డిగ్రీ ఇన్ BSc విత్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ యాజ్ వన్ ఆఫ్ ది ఆప్షనల్ సబ్జెక్ట్గా పాస్ అయి ఉండాలి. లేదా BSc డిగ్రీ విత్ BZC ఇన్ ఫస్ట్ క్లాస్ లేదా BSc లైఫ్ సైన్స్ ఇన్ ఫస్ట్ క్లాస్తో పాటు IMS SVMS వారు ఇచ్చినటువంటి PG డిప్లొమా ఇన్ MLT కలిగి ఉండాలండి. లేదా UGC రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి PG డిప్లొమా ఇన్ కెమికల్ బయోకెమిస్ట్రీ కోర్స్ పాస్ అయి ఉండాలి. AP పారామెడికల్ బోర్డులో కూడా రిజిస్టర్డ్ చేసుకుని ఉండాలండి. శాలరీ 28,000. నెక్స్ట్, ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ FNOకి ఎడ్యుకేషన్ 5th class అయితే చాలండి. శాలరీ 12,000. నెక్స్ట్, శానిటరీ అటెండెంట్ కమ్ వాచ్మెన్కి కూడా ఎడ్యుకేషన్ 5th class ఉంటే చాలు, శాలరీ 12,000. నెక్స్ట్, యాజ్ పర్ ది గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారం ఏజ్ క్రైటీరియా అనేది కూడా క్యాలిక్యులేషన్లోకి తీసుకుంటారు. సో కేటగిరీ వైజ్గా కనుక చూస్తే మీకు ఇక్కడ ఫస్ట్ ఓసీ క్యాండిడేట్స్కి ఇచ్చారు. ఓసీ క్యాండిడేట్స్కి ఇక్కడ మినిమం 18 years అండ్ మ్యాక్సిమం 42 years యాజ్ ఆన్ 1/7/2021 అని మెన్షన్ చేశారు. SC ST EWS క్యాండిడేట్స్కి అయితే రిలాక్సేషన్ ఫర్ 5 years అండ్ ఎక్సర్విస్ మ్యాన్కి అయితే 3 years మెన్షన్ చేశారు. డిజేబుల్ పర్సన్స్కి అయితే రిలాక్సేషన్ ఫర్ 10 years వరకు ఇచ్చారండి. మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కట్ ఆఫ్ డేట్ 25/5/2022గా నిర్ణయించారండి. నెక్స్ట్, ఫీజ్ పేమెంట్ ₹400 ఫర్ ఓసీ లేదా జనరల్ కేటగిరీ మరియు ₹200 ఫర్ అదర్ దాన్ ఓసీ ఆర్ జనరల్ కేటగిరీ అండి. ఎక్కడ పే చేయాలనేది కింద డిస్క్రిప్షన్లో గల నోటిఫికేషన్లో డీటెయిల్స్ ఇచ్చారు. ఈ బ్యాంక్ డీటెయిల్స్ క్రింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని బ్యాంక్ డీటెయిల్స్ చూసుకొని పేమెంట్ చేయండి. నెక్స్ట్, క్రైటీరియా బేసిస్ సెలక్షన్ ప్రాసెస్ అయితే టోటల్ మార్క్స్
100కి ఉంటుందండి. అగ్రిగేట్ క్రైటీరియా మీకు క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఆఫ్ ది అకాడమిక్ ఇయర్స్ కనుక చూస్తే 75% వరకు వెయిటేజ్ ఇస్తారు. అండ్ మీకు వర్కింగ్ ఏరియా అండ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ని బట్టి కూడా 2 మార్క్స్ 1 మార్క్ మరియు 2.5 మార్క్స్ అనేది మెన్షన్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ట్రైబల్ ఏరియాలో కనుక వర్క్ చేస్తే 2.5 మార్క్స్, అర్బన్లో కనుక అయితే 1 మార్క్, రూరల్లో కానీ వర్క్ చేస్తున్నట్టయితే 2 మార్క్స్. ఈ బేసిస్ మీద కేటగరైజేషన్ అనేది ఉంటుంది ఇన్ రిగార్డ్స్ టు ది సెలక్షన్ క్రైటీరియా. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మీరు ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ కర్నూలుకు సబ్మిట్ చేయాలండి. 25th మే 10 AM నుండి 28th మే 5 PM లోపల మనకు టైం ఇచ్చారు. సో ఈ పర్టికులర్ డేస్ మధ్యలో మీరు 10:30 AM నుండి 5 PM వరకు బై పర్సన్ ఆర్ రిజిస్టర్ పోస్ట్ ద్వారా అన్ని రిక్వైర్డ్ సర్టిఫికెట్స్తో పాటు మీరు ఆఫీసులో సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ వన్ రిజర్వేషన్ విషయానికి వస్తే మీకు రిలవెంట్గా కేటగిరీ వైజ్ రిజర్వేషన్ అనేది మెన్షన్ చేశారు. ఆల్రెడీ మీకు SC ST వాళ్ళకైతే క్యాస్ట్ సర్టిఫికేట్, OBC వాళ్ళకైతే కమ్యూనిటీ సర్టిఫికేట్, EWS వాళ్ళకైతే అసెట్ సర్టిఫికేట్, PWD వాళ్ళకైతే డిజేబిలిటీ సర్టిఫికేట్, ఎక్స్-సర్వీస్ మ్యాన్ వాళ్ళకైతే డిశ్చార్జ్ సర్టిఫికేట్, ఇటువంటి రిలవెన్స్ సర్టిఫికేట్స్ ఉంటేనే మీకు రిజర్వేషన్స్ అప్లికబుల్ అవుతాయండి. క్యాండిడేట్స్ మీరు రెడీగా పెట్టుకోవాల్సిన సర్టిఫికేట్స్ అండ్ అప్లికేషన్స్ విత్ మార్క్స్ లిస్ట్, మెమోస్ అండ్ రెస్పెక్ట్ బోర్డ్ కాన్స్టిట్యూషన్ నుండి ఉండాల్సినటువంటి సర్టిఫికేట్స్, నెక్స్ట్ క్యాస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్స్, నెక్స్ట్ మీకు లోకల్ నాన్ లోకల్ డాక్యుమెంట్స్ ఉంచుకోవాలి. ఎందుకంటే 80% ఆఫ్ ది జాబ్స్ లోకల్ క్యాండిడేట్స్కి కేటాయించారు. నెక్స్ట్ కండిషన్స్ ఆఫ్ అపాయింట్మెంట్ కనుక చూస్తే కాంట్రాక్ట్ బేసిస్ అంటేనే మెంబర్ ఆఫ్ ది సర్వీస్ కిందకి రాదు. అలాగే మీకు ఎంటైటిల్మెంట్ ఏమీ ఉండదు. మరియు 1 month నోటీస్ అనేది ఉంటుంది. ఇన్ రిగార్డ్స్ టు మీకు అపాయింట్మెంట్ ఆఫ్ డిస్కంటిన్యూషన్ ఆఫ్ దిస్ కాంట్రాక్ట్ ఉంటే 1 month నోటీస్ అనేదే ఉంటుంది. అండ్ ఆల్సో ఎట్ ది టైమ్ ఆఫ్ డిశ్చార్జ్ ఎట్లాంటి క్లెయిమ్కు అవకాశం ఉండదు. సో ముందుగానే చూసుకొని యూ కెన్ ప్రొసీడ్ టు అప్లై. మరి ఎలాంటి అప్లికేషన్స్ మీకు లేకపోతేనే ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ మరియు ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఉంటే రిజెక్ట్ చేయబడతాయి. నెక్స్ట్ మీరు ఫిల్ చేసిన అప్లికేషన్ ఫామ్తో జెరాక్స్ కాపీస్ ఆఫ్ డాక్యుమెంట్స్ అండ్ సర్టిఫికేట్స్ అన్నీ జతపరిచి ఇన్ పర్సన్ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా అయినా సరే సబ్మిట్ చేయండి. అందుకు ముందుగా మీరు అప్లికేషన్ ఫామ్ని నోటిఫికేషన్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా ఫిల్ చేయండి. ఇష్యూ ఆఫ్ ది నోటిఫికేషన్ May 25th 2022 వస్తుందండి. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ది అప్లికేషన్ 28th May 2022 5 PM. కంప్లీషన్ ఆఫ్ స్క్రూట్నీ ఆన్ June 4th 2022. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ June 5th 2022కి రిలీజ్ అవుతుంది. సబ్మిషన్ ఆఫ్ గ్రీవెన్సెస్ బై ది అప్లికెంట్స్కి June 6th 2022 నుండి 7/6/2022 వరకు ఏవైనా గ్రీవెన్సెస్ ఉంటే టైం ఇచ్చారండి. రీడ్రెసల్ ఆఫ్ గ్రీవెన్సెస్ June 8th 2022 వరకు. ఫైనల్ సెలక్షన్ లిస్ట్ మీకు June 9th 2022కి రిలీజ్ అయిపోతుంది. ఆర్డర్స్ ఇష్యూ డేట్ June 10th 2022. సో వెరీ లెస్ టైమ్ ఆఫ్ పీరియడ్ అనగా 3 రోజుల్లో ఈ నోటిఫికేషన్ క్లోజ్ అయిపోయి ఇమ్మీడియట్గా జాయినింగ్ కూడా ఉంటుంది. సో ఇవన్నీ చూసుకొని తొందరగా అప్లై చేసుకోవాలి. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అలాగే కనెక్ట్ వైరల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. హ్యావ్ ఏ నైస్ డే.